చిన్మయ మిషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో చిన్మయ మిషన్ 75 వసంతాల అమృత యాత్రను తెనాలిలో వైభవంగా నిర్వహించారు. పూజ్య గురువులు చిన్మయానందుల వారు జ్ఞాన యజ్ఞాలు ప్రారంభించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చిన్మయ మిషన్ సంస్థలు అన్నింటిలోనూ అమృతోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా గురుదేవుల మూర్తి పాదుకలు గురుదేవుల జీవిత విశేషాలతో కూడుకున్న చిన్మయ అమృత వాహిని భారతదేశంలోని చిన్మయ మిషన్ సంస్థలు అన్నింటికీ తీసుకొస్తున్నారు. సాక్షాత్తు గురుదేవులే తమ ప్రాంతాలకు విచ్చేస్తున్నారన్న భావనతో భక్తులు సాదరంగా స్వాగతం పలికి ఊరేగింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పట్టణ చెంచుపేటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని కుమార్ పంప్స్ ఫ్యాక్టరీ వద్ద గురుదేవుల మూర్తి పాదుకలు గజవాహనంపై ఉంచారు. సాయంత్రం 4:30 సన్నాయి మేళతాళాలు కోలాటాలు నామ సంకీర్తనలతో శోభయాత్రను ఆరంభించారు. పాండురంగపేటలోని చిన్మయ మిషన్ కార్యాలయానికి చేరింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శోభయాత్రను జయప్రదం చేశారు. అనంతరం చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో గురుపాదుక పూజ, స్వామీజీలచే సందేశం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి భక్తులకు అన్నప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో స్వామీజీలు నిర్మలానందమ్మ మాతాజీ, సువీరానంద స్వామి, తురూయానంద స్వామి పాల్గొన్నారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మాధవి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇప్పుడు 89-90లో శారదానందమ్మ గారు మన ఇంటికి వచ్చారు. మా సిస్టర్స్ మా నిర్మలక్క వచ్చి వైజాగ్లో ఇక్కడ ఈయన అమ్మగారు పిలిచి నారకమ్మ గారికి నందన పట్టుకుని అమ్మగారు తీసుకురావాలని తీసుకొచ్చి అమ్మగారు మంచిగా ఉంటాం పద్ధతులు అవన్నీ చూసి మేము కూడా సన్యాసం అయిపోయింది. ఎందుకంటే గొప్ప వ్యక్తులు వాళ్ళు, మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. అంటే అది ఇంత అంతానే కాదు, వాళ్ళ గురుదేవుల మీద అమ్మగారి మీద తొంత. అందుకే 2 సంవత్సరాలుగా ఎన్ని దొరుకుతున్నాయంటే గురుదేవుడు మహాసమాధి 33 అయినా కూడా ఈ విధంగా దొరుకుతుందంటే మహానుభావులు చేసిన వాళ్ళు బ్రహ్మణ ఐక్యమైనా కూడా ఎప్పుడు జీవించే ఉంటారు. ఇదే నిదర్శనం. గొప్పగా మీ అందరూ వచ్చినందుకు మరీ ధన్యవాదాలు. మీ అమృతయాత్ర అద్భుతంగా సాగాలని కోరుకుంటూ మళ్ళీ ఢిల్లీలో కలుసుకుందాం. వీలైతే తప్పకుండా కలుసుకుందాం. అమ్మ ఢిల్లీ వచ్చేవాళ్ళు విశ్వ సమ్మేళనం జరుగుతుంది, చిన్న విశ్వ సమ్మేళనం కాబట్టి వచ్చేవాళ్ళు. అందుకని అది డేట్ ఫిక్స్ అయిపోయింది. 23, 24, 25 అక్టోబరు 3 రోజులు టికెట్లు బుక్ చేసుకుంటే వచ్చేవాళ్ళు చెప్పండి. అంటే అటు తీర్థయాత్ర చేయాలో చేసి రావచ్చు, అది వేరే విషయం. రాదర్శనం తప్పకుండా రావచ్చు. ఉన్నతమైన మానవునిగా ఎదుగుతాను. అటువంటి మానవుని నిర్మించడానికి మానవ నిర్మాణ కళను బోధించినటువంటి సద్గురువులు స్వామి చిన్మయానందజీ మహారాజ్. ఈరోజు పేరు చూడండి, మన తెనాలి నగరానికి వచ్చినటువంటిది ఏమిటి కార్యక్రమం అంటే చిన్మయ అమృత యాత్ర. చూడండి గురువులు ఏ విధమైనటువంటి పేరు ఇచ్చారో, చిన్మయ అమృత యాత్ర. మనమేదో కాసేపు సంబరానికి కాదు ఈరోజు యాత్ర చేసుకుంటుంది. దాదాపు 300 రోజులు 35,000 కిలోమీటర్లు భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని చుట్టేస్తుంది చిన్మయ అమృత యాత్ర. దేనికోసం? గురువులు స్వామి చిన్మయానందజీ ఇచ్చిన సందేశం తెలియజేయడం కోసం. మహనీయుడు తన జీవితాన్ని 42 సంవత్సరాలు Pujya Gurudev's all belongings are there in that Vahini, and you all will get a chance to go there and see that. Not only that, when we go there is a fragrance is there, smell is there. Actually, that Pujya Gurudev's scent, his scent, they recreated. And when we enter into that Vahini, and when we close our eyes, actually we can experience Pujya Gurudev there. So when you all are going there, because Gurudev came to meet us, and we are getting a chance to go and visit that Vahini, that time you should go there and feel the presence of Pujya Gurudev.
May Gurudev's grace and blessings always be with